దేవుడవు నీవని నీ చెంత చేరితిని దేవా. సృష్టికర్త అయిన దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ దినాన ఆయనను గణపరిచి ఆరాధించడం కొరకై వచ్చి ఉన్న మనము అందరూ లేచి నిలబడదాము. లేచి నిలబడి ఆయనను ఆహ్వానిస్తాము. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నేను ఘనపరచెదను. నీవు నా దేవుడవు, నేను ఘనపరచెదను. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వశక్తిమంతుడా, నా ప్రియమైన తండ్రి, సజీవుడమైన మా దేవుడా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీ అపారమైన ప్రేమ చేత గడిచిన వారమంతా, గడిచిన కారణకరమైన రాత్రికాల సమయమంతా మమ్మల్ని కాపాడి రక్షించి ఆయురారోగ్యం కలిగించేసి ప్రతి తెగుల నుండి, మరణ భయం నుండి, ప్రమాదం నుండి, ప్రతి విధమైన చీకటి నుండి మమ్మల్ని తప్పించి రక్షించిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలమందు ప్రభా, నీ ప్రియ ప్రజలుగా, నీ ప్రియ పాద సేవకునిగా మీ సన్నిధికి నడుస్తూ ఉన్నాము. మీ చేతులెత్తి మమ్మల్ని దీవించండి. మీరే మాతో మాట్లాడండి. మా ప్రార్థనలు మీ సన్నిధిలో ధూపమని చేర్చుకోండి దేవా. ఈ ఆరాధన కొరకు రామయించున్నని బిడ్డలను, సిద్ధపడుతూ ఉన్నని బిడ్డలను, మార్గవచనంలో ఉన్నని బిడ్డలను మీ చేతులెత్తి దీవించి వారిని ఆశీర్వదించి క్షేమంగా నిబంధనలు తీసుకొని రండి అయ్యా. మీ కృప దయచేయండి. ఆరాధన మొదలుకొని అంతకు వరకు ప్రభా మీ సన్నిధి మాతో ఉంచుమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చో. స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము వేడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము.
ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదను. హల్లెలూయా సదా పాడెదను. ప్రభువాని సముఖమునందు పాపపు ఊబిలో నేనుండగా ప్రేమతో నన్ను రక్షించితివే. పాపపు ఊబిలో నేనుండగా ప్రేమతో నన్ను రక్షించితివే. కల్వరి రక్తముతో శుద్ధి చేసి, కల్వరి రక్తముతో శుద్ధి చేసి, రక్షించి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. నాయన సన్నిధిలో వచ్చి స్థుతించే భాగ్యాన్ని నాకు నా కుటుంబానికి దయచేసినందుకు నీకు వందనాలు. నా సంఘాన్ని దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధుడా. నీకే స్తోత్రం 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 తండ్రి. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వాన్ని సృష్టించిన మా గొప్ప దేవానికి
నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం దయచేయండి నాయన. అయ్యా నా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. నీకే వందనాలు వేసయ్యా. నువ్వు చేసిన ప్రతి ఒక్క ఉపకారం బట్టి వందనాలు వేసయ్యా. బట్టి కనపడిన తన చెవి వినపడిన గొప్ప కార్యాలు చేసిన ఆయన ఇదిగో తండ్రి ప్రభావ భయంకర రోజు నుంచి తప్పిస్తూ ప్రభావ ఈ దినాన్ని నిన్ను ఆరాధించే భాగ్యాన్ని సన్నిధి నడిపించిన విధానాన్ని బట్టి నీ పాదాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం వేసయ్యా. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్న సర్వమంత్రానికి వందనాలు, సర్వశక్తిమంత్రానికి వందనాలు, సర్వాధికారానికి వందనాలు, గొప్ప దేవుడు నీకు వందనాలు. నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఇస్తున్నాను ఇచ్చిన సమయం బట్టి వందనాలు. నేను ప్రార్థించిన ఈ వేడుకలు బయలుదేరుకున్నాను. దయచేసినందుకు నీకు వందనాలు అయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా సందర్భం జ్ఞాపకం చేసుకుని ఇంకా అనేకులు అప్పించింది ఆరాధించే భాగ్యాన్ని నన్ను కల్పించండి. సహాయం దయచేయండి. ఒక కార్యం జరిగించండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రం 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 తండ్రి. తండ్రి అయ్యా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకొని జరుగుతున్న ప్రతి పరిస్థితులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నాయన తండ్రి మా నాయకులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. మా దేశంలో కరువు పేదరికాన్ని కొట్టివేయండి. సరిహద్దుల సమాధానం కలుగు చేయండి ప్రభావ. సహాయం దయచేయండి. మా దేశ నాయకులు మమ్మల్ని పరిపాలించాలి జ్ఞానం దయచేయండి. సహాయం దయచేసి అయ్యా తన పేదల పట్ల కనికరం కలిగి జీవించి దేవి జ్ఞానం దయచేయమని కోరుతున్నాం. సహాయం దయచేయండి. సహాయం దయచేయండి అయ్యా. నీకే వందనాలు చేసింది. ఎంతో బీదరికం ఉంటున్నారు అంతా కొట్టివేయమని కోరుతున్నారు. తీసేయండి పేదలు అయ్యా. దిక్కులు దీనులు అనాథులు ప్రభావ మన దేశంలో తండ్రి అయ్యా. రోడ్ల మీద ఉంటున్నాం. మమ్మల్ని రక్షించండి. మా దేశాన్ని రక్షించండి ప్రభావ. సహాయం దయచేయమని కోరుతున్నాం. సహాయం దయచేయండి తండ్రి. విగ్రహాలను తీసేయండి ప్రభావ. సహాయం దయచేయండి. నీకు మాత్రమైన పరులు కాదు తండ్రి అయ్యా. గొప్ప కార్యాలు జరిగించమని కోరుతున్నాం. సర్వమంత్రాన్ని కాకుండా నీకు వందనాలు అయ్యా. మా దేశం నీ మహిమతో నిండిపడకుండా నింపుకోమని కోరుతున్నాం. సహాయం దయచేయండి తండ్రి అయ్యా. తండ్రి నీ మహిమ కార్యాలు జరగాలి తండ్రి. గొప్ప దేవుడు నిజమైన దేవుడు నేను నమ్మాలి ప్రభు అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నా. గొప్ప కార్యం జరిగించండి అయ్యా. మా దేశంలో ఉన్న పరిస్థితులు జ్ఞాపకం చేసుకోండి. వర్షాలు వర్గాలన్నింటినీ తీసేయండి తండ్రి. అనేక విధాలు నశించిపోతున్నాను రక్షించండి తండ్రి. సహాయం దయచేయమని కోరుతున్నాను. గొప్ప దేవుడు నాయన నీకే వందనాలు చేస్తుంది. మా దేశ నాయకులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. క్రైస్తవుల పట్ల మంచి మనసు కలిగి వాక్యాన్ని దయచేయమని కోరుతున్నాం తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభావించిన ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అన్నది తండ్రి ఎంతో మంది ప్రభావించిన ఖైదీలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు రక్షణ దయచేయండి. సాధారణంగా ప్రతి బిడ్డలకు రక్షణ దయచేయండి. చీక శక్తులు మంత్ర శక్తులు భయంకరమైన వ్యసనాలు బాధిస్తున్న ప్రతి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. సహాయం దయచేయండి ప్రభు. యుగమైన తండ్రి పెద్దలకు రక్షణ దయచేయండి. భయంకరమైన పరిస్థితులు ప్రతి నీకు విరుద్ధంగా ఉన్నదని ప్రతి ఒక్క తండ్రి వ్యసనాలు బాధిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు నిన్న శక్తిగా విడుదల దయచేయమని కోరుతున్నాను. సహాయం దయచేయండి. మహమ్మద్దుల మహాత్మ నీకే వందనాలు చేస్తున్నాను. సహాయం దయచేయండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా చుట్టూ ప్రజలను జ్ఞాపకం చేసుకుంటారు అయ్యా. మాత్రమే జనాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. సహాయం దయచేయండి నాయన. గొప్ప దేవుడు అభివృద్ధి వర్షంలో నడిపించండి. నీకే నరకాన్ని బహు ఘోరమైన మా కైపు నువ్వు బిడ్డలు రక్షించుకోమంటున్నాను. నీ సహాయం సంపూర్ణంగా దయచేయమంటున్నాను. సహాయం దయచేయండి నాయన. మా చుట్టూ మమ్మల్ని చేసిన మేము మనసు బహు ఘోరమైన ఆయన రక్షణ నడిపించండి. దయచేసి రక్షణ నడిపించండి. బిడ్డలకి ఏమి తెలియదు ఆయన బిడ్డలకి ఆయన నీ బిడ్డలు ఏం తెలియదు. రక్షణ నడిపించండి. రక్షణ దయచేయండి. సహాయం దయచేయండి. సహాయం దయచేయండి అయ్యా. ఎంతో మంది బిడ్డలు నశించిపోతున్నారు. సహాయం దయచేసి రక్షించుకోబట్టుకుంటున్నాం. గొప్ప దేవా నీ గొప్ప సహాయం దయచేయండి. ఆయన నిశ్చితం కాదు ఆయన రక్షించుకోవడం ఆయన రక్షించుకోబట్టుకుంటున్నాం. సహాయం దయచేయబట్టుకుంటున్నాం. ప్రతి ఒక్క చీకటి బానిసైన ప్రతి ఒక్క బిడ్డని ఆయన రక్షించండి. రోడ్లు తాజీ రోడ్డు మీద ఉంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. దిక్కులై ప్రాణాలను తిరుగుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గృహాలయ రోడ్ల మీద ఉంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం దయచేయండి. రక్షించండి. నాదులు బిడ్డలు
తెరవండి తండ్రి, సహాయం దయచేయండి అయ్యా తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తున్నాం, సహాయం దయచేయండి, సహాయం దయచేయండి నాయన. అయ్యా సేవ చేస్తున్న ప్రతి ఒక్క సంఘం కాపాడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి తండ్రి. అంత్య దినాల్లో ఉంటుండగా గొప్పగా సేవ చేస్తాం. సేవకుని ప్రతి ఒక్కరు నీ బలంతో వాడుకోండి తండ్రి. అయ్యా నీ శక్తి కార్యం జరిగించిన నశించుకోలేదుగా నడిపించే విధంగా చేయమని కోరుతున్నాను తండ్రి. ఆ బిడ్డ చుట్టూ కంచి వేయండి, శత్రువు ముట్టకుండా బిడ్డ చుట్టూ కంచి వేయండి అయ్యా. నీ శక్తిని బలాన్ని దయచేయండి, ఎందుకంటే దాని నీటి శక్తి బలం నీ ఎంతమైనా దాన్ని అనుగ్రహించండి, దయచేయండి అయ్యా, సహాయం దయచేయండి. నీ రాజ్య కట్టడానికి తండ్రి సిద్ధపడుతున్నాను బిడ్డని తండ్రి, ఆ బిడ్డని కాపాడమని కోరుతున్నాను, సహాయం దయచేయండి. ముందు నడిపించండి నా అయ్యా, ఇంకా సహాయం దయచేయండి. నువ్వు సహాయం దయచేయకపోతే మేమేం చేయలేము నీ బిడ్డను సహాయం దయచేయమని కోరుతున్నాను. అలాగే తండ్రి మా భాషను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి, నీ శక్తిని బలాన్ని దయచేయండి అయ్యా, సహాయం దయచేయండి. ఆంటీని కాచి కాపాడండి, మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు తండ్రి. నీ శక్తిని బలంతో వాడకూడదండి, ఇంకా బహుబలంగా వాడుకోమని కోరుతున్నారు. దయచేసిన సంతానాన్ని జ్ఞాపకం చేసుకోండి, చుట్టూ కాచి వేయండి తండ్రి. నీ ఆత్మలో బలపడే బిడ్డలు బహుబలంగా అందుతున్నాయి, ఆత్మ బలంతో నింపమని కోరుతున్నాం తండ్రి. నీకే వందనాలు చేసి కంచి వేయండి తండ్రి. ఏ శత్రు ముట్టకుండా చుట్టూ కంచి వేయండి, సహాయం దయచేయండి. ప్రతి ఒక్క సేవ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి. మీరే ముందు నడిపించమని కోరుతున్నాను, సహాయం దయచేయండి. సర్వాధికారులకు వందనాలు, సహాయం దయచేయమని కోరుతున్నాను సార్. అయ్యా సహాయం దయచేయండి ప్రభావం అన్న. ఇదిగో నాయన నిన్ను నమ్ముకొని మీ రక్షణ నడిపించి మీరు ఆటతో కలిగి ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి నాయన. మేము ప్రార్థిస్తున్నాము, ప్రార్థన వల్ల ఆనందించమని కోరుతున్నాం తండ్రి. అయ్యా తండ్రి ఎంతో మంది తండ్రి రక్షణ పొంది బలిగిన లోకంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు తండ్రి. అయ్యా నీ దగ్గర తిప్పుకోమని కోరుతున్నాం తండ్రి. మీరు అక్కడ సమీపంగా ఉంటుండగా అయ్యా అందరినీ దగ్గర తిప్పుకోమని కోరుతున్నాం తండ్రి. భయము గొలుగులు కలుగ చేయండి మా సంఘంకు తండ్రి. నీ సంఘానికి వచ్చి సాధించే భాగ్యాన్ని దయచేయండి. మా సంఘం మొత్తం నింపబడడానికి సహాయం దయచేయండి. మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తుంది. భయంతో గొలుగుతో నీ సంఘం వచ్చి సిద్ధించే భాగ్యాన్ని దయచేయమని సహాయం దయచేసి నీ చిత్తానికి విరుద్ధంగా మేము ప్రార్థించడం నీ చిత్తానుసారం ప్రార్థించడం కార్యం జరిగించమని కోరుతున్నాం సర్వసరా. మీకు వందనాలు అయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని నడిపించండి, భయం గొప్పలు కష్ట చేయండి, నీ శక్తి బలాలు చూపించమని కోరుతున్నాం కదా. మోకాళ్ళతో ప్రతి ఒక్క కుటుంబంతో నుంచి మోకాళ్ళను ప్రార్థించే భాగ్యాన్ని దయచేయమని కోరుతున్నాం, సహాయం దయచేయండి దాని సహాయం దయచేయండి అయ్యా. నీ రాక సమీపంగా ఉందని తెలియజేయండి, మనం తెరవండి, సహాయం దయచేయమని సహాయం దయచేయండి అయ్యా. మేలు పొందుకొని వ్యర్థంగా మేము తండ్రి వదిలిపోయి వేసుకుంటూ ఉండొచ్చు. నేను కృతజ్ఞత కలిగి మా తండ్రి ప్రభావం నేను జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా సంఘాన్ని దయచేయండి, మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అనారోగ్య బిడ్డలందరూ ముట్టని స్వస్థపరచండి. మరి మనం జ్ఞాపకం చేసుకుంటాను మరి చిత్తం ఏమైనా ఉందో తండ్రి దాని ముట్టని స్వస్థపరచండి, శాశ్వతంగా మార్చుకోమని కోరుతున్నాను. మరి ఒక విషయం తండ్రి ప్రభావం మేలు పొందుకొని ప్రభావం చేసినాను మేము మర్చిపోకుండా అయ్యా కృతజ్ఞత కలిగి మేము శాశ్వతంగా మమ్మల్ని మార్చుకోమని కోరుతున్నాం. దాన్ని సహాయం దయచి మా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డలు జ్ఞాపకం, స్త్రీలను పురుషులను చిన్న బిడ్డలు యవ్వనాన్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన ప్రభావం అంటే జ్ఞానంలో ఉంటుండేగా ప్రభావం మమ్మల్ని అందరినీ జ్ఞాపకాచి కాపాడు. మీరు అక్కడ సమీపంలో ఉంటున్నప్పుడు మా సంఘాన్ని సిద్ధపరచుకోండి. వధు సంఘంలో ఊళ్ళో సహాయం దయచేయాలి అయ్యా. సిద్ధపడి మేము ఎదుర్కొనే బిడ్డలను ఊళ్ళో సహాయం దయచేయాలి. ప్రతి ఒక్కరికి ఆత్మబలంతో నింపండి, సహాయం దయచేయండి. మమ్మల్ని సర్వధికారి సర్వోన్నతులకు వందనాలు చెల్లిస్తున్నాం.
తండ్రి డాక్టర్ నర్సులను తండ్రి వారిని తండ్రి ప్రతి ఒక్కరిని ఉంటారు తండ్రి మీరు అందరితో సీల్ చేయమని కోరుతున్నాం సహాయం దయచేయమని కోరుతున్నాం నా తండ్రి మీకే వందనాలు గొప్ప దేవుడు ఆత్మబలం నీ ఆత్మక్రియలు నేను చూస్తున్నాను సహాయం దయచేయి మా సంఘాన్ని నింపమని కోరుతున్నాను ఆత్మబలంతో మేము ముందుకు సాగాలని సహాయం కార్యం జరిగించారు సర్వనగా మేము అడుగుతున్నాము దయచేయమని కోరుతున్నాం నీకే వందనాలు చేస్తున్నాం అయ్యా నీకే వందన అయ్యా మా తల్లి కుటుంబాన్ని కుటుంబాన్ని బట్టి వందన తల్లి కుటుంబాన్ని బట్టి నీకు వందన నిర్మించిన సమయాన్ని బట్టి వందన అయ్యా తప్పులు ఏమైనా ప్రార్థిస్తున్న తల్లితో నా తండ్రి నాకు క్షమించమని కోరుతున్నాం తండ్రి బాధ పట్టడం ఇటువంటి నాకు సమీపంలో ఉంటున్నారు నేను ఎదుర్కొనే బాధ్యత దయచేయదు ప్రతి దినం ప్రతి క్షణం మమ్మల్ని గడుపుకోండి ప్రతి క్షణం నేను మేము కలిగి జీవించే బాధ్యత దయచేయమని కోరుతున్నాం తండ్రి నీకే వందన అయ్యా చేసిన ప్రతి ఒక్కరి బట్టి వందనాలు చేస్తున్నావా అయ్యా మా దోషము మా పాపము కాదు కాదు దయతో క్షమించి కేవలం కనికరంతో నా ప్రార్థన ఆలోచించమని పాదాలు పెట్టలేదు అటు నేను నా తండ్రి నా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి గల నామములో అడిగి పెట్టుకొచ్చున్నాను తండ్రి ఆమేన్. రాజు అశ్వనేశ్వరు తన నపుంసకులని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై లోపం లేని సౌందర్యము సకల విద్య ప్రావీణ్యత జ్ఞానం కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారిని రాజనగరం నందు నిరోధైన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పును. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానం చేయు ద్రాక్షరసంలో నుండి అందిన భాగం వారిని నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్టు ఆజ్ఞయించాడు. యూదులలో నుండి దానియేలు అనన్య మిషాయేలు అజర్యా అనేవారు వీరిలో నుండి నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తెషాజరనియు అనన్యకు శద్రకనియు మిషాయేలుకు మేషకనియు అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టారు. రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తనను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్టు వారిని పుచ్చుకొనకుండా శ్రవణమై నపుంసకుల అధిపతి గడుపునగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షముగా అనుగ్రహించాడు కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లని మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుతున్నాను. మీ ఈడు బాధల ముఖముల కంటే మీ ముఖములు దూషించినట్టు ఆయనకు కనబడలేదా? అట్లయితే మీరు రాజచేత నాకు ప్రాణభయం కలగలేదు. నపుంసకుల అధిపతి దానియేలు అనన్య మిషాయేలు అజర్యా వారి మీద నియమించిన నియామకులతో దానియేలు ఇట్లని భోజనములకు శాకాహారులను పానములకు నీళ్లను నీ దాసములకు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించు. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించు బాధలను చూసి నీకు తోచినట్టుగా నీ దాసమైన మా ఏడ జరిగింది. దేవుడి వాక్యం నేర్చుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవాడు అన్నవాడు కీర్తనీయుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు దయచేశాడు కనుక దేవుని స్తోత్రాలు కలుగును గాక. 118వ కీర్తన 28వ వచనంలో భక్తుడు ఇలా అనుసరిస్తూ ఉన్నాడు. నీవు నా దేవుడవు, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. నీవు నా దేవుడవు, నేను ఘనపరిచెదను. నీవు నా దేవుడవు, నేను ఘనపరిచెదను. కనుక మనం ఎవరిని ఘనపరచాలి, ఎవరిని కీర్తించాలి అని అంటే నా దేవుడు అనుకుంటేనే కీర్తించాలి. నా దేవుడు ఎవరి దేవుడో కాదు, నా దేవుడు అని అనుకుంటేనే నేను ఆయనను ఏం చేయాలి, కీర్తించాలి. నేను ఆయనను కీర్తించాలి, గణపరచాలి. కనుక దేవుడు నా దేవుడు నాది అని అంటే కొంత స్వార్థానికి ఉపయోగము
ఉంటుంది. నాది అని మనం ఎప్పుడు అంటాము అని అంటే మనం కొంచెం స్వార్థం అంటే దేవుణ్ణి స్వార్థంగా సంపాదించుకోవటం నేర్చుకోవాలి. లోకంలో ఉన్నవన్నీ నావి అని అంటాము. దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం జనరల్గా చూస్తాం. అయితే ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే మన అవసరతలు వచ్చినప్పుడు, మనకు రోగాలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు నా దేవుడు అని గుర్తిస్తాను. కానీ ఆరాధన చేసేటప్పుడు మనకు అన్నీ ఉన్నప్పుడు దేవుడు నా దేవుడు అన్నటువంటి విషయాన్ని మనము మర్చిపోతాం. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అన్నాడు. అంత మాత్రమే కాకుండా నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరుస్తాను అంటున్నాడు. నిన్ను ఘనపరుస్తాను. కనుక ఈ సమయంలో మనమందరము తలలు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. కొద్ది క్షణాలు ఆత్మలో మనం లీనమవుదాం. ఆయన ఉన్నవాడు, అనువాడు, కీర్తనీయుడు, పూజనీయుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆశ్రయం ఇచ్చేవాడు, పాపాన్ని కొట్టివేసి శాపాన్ని తొలగించి నీకు ఆశ్రయం ఇచ్చి పరలోక రాజ్యంలోనికి, పవిత్రమైన ప్రశాంతమైన ప్రదేశంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళే నాథుడు మన దేవుడు. కనుక అట్టి దేవుడికి మన చేతులెత్తి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, ఆయనకు వందనాలు చెల్లిస్తాం. ఉన్నవాడు అనువాడునైనా ఆ దేవుని కలిగి ఉన్నాం. కనుక అట్టి దేవుడిని మనం ఆరాధన చేద్దాం. అందరం కలిసి ఆయన స్తోత్రాలు చెల్లిస్తాం, ఆయనకు వందనాలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం రాజా. హల్లెలూయా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. సర్వాధికారులకు స్తోత్రాలు, తండ్రికి స్తోత్రాలు, ప్రభువా. మా ఆశ్రయ దుర్గమానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నమ్మదగిన దేవుడానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యో ఆదరణ స్తోత్రాలు ప్రభువా. అయ్యా మా పాపముల కొరకై మరణించినది, అయ్యా మా పాపములను సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడా, నీకు స్తోత్రాలు నాయనా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీవు నా దేవుడు అని నేను నిన్ను ఘనపరుస్తున్నాను నాయనా. అయ్యా నీవు నా దేవుడు అని నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా 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 నీకు వందనాలు, వందనాలు, వందనాలు. దేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అందరం కలిసి ఆయన స్తోత్రాలు చెల్లిస్తాం, ఆయన స్తోత్రాలు చెల్లిస్తాం. ఆయన నీ యొక్క స్తుతుల మీద ఆశీర్వాదంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆయనకు వందనాలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. పరిశుద్ధాత్మనికి స్తోత్రం, పరిశుద్ధాత్మనికి స్తోత్రం, అభిషేకునికి స్తోత్రం, అభిషేకునికి స్తోత్రం. ఉన్నవాడికి స్తోత్రం, చీకటిని వెలుగులో మార్చిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయా దేవుని చేత మాట్లాడుతున్నా వారిని స్వస్థపరిచిన భక్తునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అద్భుత కార్యాలు చేయు ఆశ్చర్యకరునికి స్తోత్రం, 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 స్తోత్రం. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Hallelujah, 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 hallelujah. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Hallelujah, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవానికి స్తోత్రం, స్తోత్రం. స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట
సజీవుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదముల ఎదుట దీనులనుగా దరిద్రులనుగా ఎన్నిక లేని వాడుగా భక్తి కలిగిన జీవితంలో తెరిచిన హృదయముతో ఆనందించే విశ్వాసంతో నీ సముఖంలో చేరి ఉన్నాము ప్రభువా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. హల్లెలూయా. అయ్యా నీ సన్నిధిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడుగా తండ్రి నీ ఆజ్ఞని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి ఉన్న వాడాను వాడా మహిమాన్వితుడ సర్వాధికారుడా నీ ఆజ్ఞని విడుదల చేసి అతి విధమైన బలహీనత పాపము తండ్రి యేసు క్రీస్తు శక్తిగల నామమున లయపరచబడును గాక. Hey master, I pray
ఆరాధన చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు. మరి 3 వారాలు మనమే మరి స్వచ్ఛందంగా మందు పెట్టాము. మరి 4వ వారం చేద్దాం అని అనుకున్న టైంలో మరి మన పెద్ద వీటికి ఎదురుగా ఒక తల్లి పుట్టినమ్మకి ఆమె మరణించింది. కనుక ఆ కుటుంబం కొంచెం దుఃఖంలో బాధలో ఉండగా అది ఆలోచన చేసి మరి కొంచెం 2 వారాలు మానేస్తే బాగుంటుందని ఆలోచన చేసి మరి 2 వారాలు మానేయటం జరిగింది. కనుక మరి ఆ కుటుంబం దేవుని కుటుంబం అయినప్పటికీ కూడా మరి మనం సహకరిస్తే మరి మనకు కూడా సంతోషం ఉంటుంది, దేవునికి మహిమ ఉంటుంది. ఈ విషయాన్ని ఆలోచించేసి మరి ఆరాధన మనం క్లోజ్ చేయడం జరిగింది. కనుక మరి ఇన్ని 4 వారాలు మనము దేవుని ఆరాధించలేకపోయాము. యూట్యూబ్లో మాత్రము మరి ఆరాధన కొనసాగింది. ఏదేమైనా వీటి పరిస్థితుల్లో మీరు ఆరాధన మిస్ కాకూడదని మరి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. కనుక ఎంతోమంది చాలామంది చూశారు, చాలా సంతోషము. మరి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఈరోజు మనమందరం ఈ స్థలంలో కూర్చున్నామంటే మనమందరం బాగున్నాం కదండి. మనమందరం బాగున్నాం, ఏ బలహీనత లేకుండా ఆరోగ్యంతో మరి దేవుడిచ్చిన ఆయుష్తో మరి ఆయన మందిరంలోకి వచ్చి ఆరాధన చేశాం. మరి మనమంతా బాగున్నాము అనే మరి విశ్వసించాలి. తర్వాత మరి బాగున్నాము అనంటే ఏదో మన సొంత జ్ఞానము లేక మన బలము మనకున్న శక్తిని బట్టి కాదు, దేవుని దయను బట్టి మనము బాగున్నాం. దేవుని దయను బట్టి బాగున్నాం. దేవుడు మన మీద దయ చూపిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు. కనుక దేవుని దయను బట్టి మనం బాగున్నామని చెప్పుకునే రోజులు ఈ రోజులు, అలాంటి రోజులు. దేవుని దయను బట్టి మనం బాగున్నాము అని మనం చెప్పుకోవాలి. కనుక మన దేవుడు మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, కనికరిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. కనుక ఆయనకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం. ఇక నుండి మనం ఆరాధన కొనసాగిస్తాం. మనకు చాలా ప్లేస్ ఉంది, కింద కూడా స్థలం ఉంది. మరి ఎంత దూరమైన మనం కూర్చోవచ్చు. కనుక ఏమాత్రం బాధ లేకుండా మరి మీరు మీ స్నేహితులకు కానీ పొరుగు వారికి కానీ మరి మన సంఘ సభ్యులకు కానీ ఆరాధన ప్రారంభమైందని చెప్పడానికి మీరు సిద్ధపడి ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, మరి మనం వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలోనికి చదువుకున్నటువంటి వాక్య భాగంలో దానియేలు గ్రంథము 1వ అధ్యాయము మనము 6 నుండి 13 వచనాల వరకు చదువుకున్నాం. 3వ వచనం నుండి 13 వచనాల వరకు చదువుకున్నాం. అయితే ఈ ఒక్క అధ్యాయంలోనే దాదాపు 50 ప్రసంగాలు చేయొచ్చండి. ఈ ఒక్క అధ్యాయంలోనే దాదాపుగా 50 సందేశాలు మరి మనం ఇవ్వవచ్చు. అయితే ఇక్కడ అంత చరిత్ర ఉన్నట్లుగా మరి నేను గమనించాను. ఒక చాప్టర్లోనే, ఒక అధ్యాయంలోనే అంత సందేశాన్ని దేవుడు దానియేలు ద్వారా పొందుపరిచాడు. కనుక మరి ఈరోజు మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దానియేలు మరి తర్వాత ఆయనతో పాటు 3 స్నేహితులు మనకి ఇక్కడ కనపడుతున్నారు. వాళ్ళెవరెవరు అనంటే 6వ వచనంలో మనం చూస్తే చూసారు కదా, ఇక్కడ ఈ 4 పేరు వాక్యము అయిపోయేంత వరకు నేను దృష్టిలో పెట్టుకోవాలి. వాక్యము అయిపోయేంత వరకు ఈ 4 పేర్లు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మొదటి పేరు ఏంటంటే దానియేలు, 2వ పేరు అనన్య, 3వ పేరు మిషాయేలు,
నాలుగవ పేరు అజర్యా. నాలుగవ పేరు అజర్యా. మొదటి పేరేమో దానియేలు, రెండవ పేరేమో అనన్య, మూడవ పేరు మిషాయేలు, నాలుగవ పేరు అజర్యా. అజర్యా. ఈ నలుగురిని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ నలుగురు ఎక్కడి వారు అంటే యెరూషలేము ప్రాంతానికి చెందినటువంటి వారు. వీరి సొంత ప్రాంతము యెరూషలేము ప్రియుల, యెరూషలేము ప్రాంతానికి చెందినటువంటి వారు. మరి వీరి జాతి వచ్చి యూదుల వంశము లేక ఇశ్రాయేలు వంశము, ఈ నలుగురు. కనుక వీరు మరి ఎక్కడున్నారు అనంటే యెరూషలేములో ఉన్నటువంటి వారు. యెరూషలేములో ఉన్నటువంటి వారు మరి ఎక్కడికి వచ్చారు అనంటే బబులోను పట్టణానికి వచ్చారు. బబులోను మరొక పేరు ఏంటంటే కల్దీయులు అని అంటారు. కల్దీయులు కొంచెం జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. కల్దీయులు అంటారు. కనుక ఇక్కడ ఈ బబులోను పట్టణానికి వీరు వచ్చారు. ఈ నలుగురు వచ్చారు. ఈ నలుగురు యవనస్తులే. ఈ నలుగురు యవనస్తులతో పాటు ఇంకా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెరకు వచ్చేసారు. చెరకు అంటే ఖైదీ అనుకోండి. ఖైదీ అంటే ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే కేసు ఫైల్ చేస్తారు, ఎఫ్ఐఆర్ రాస్తారు. ఎఫ్ఐఆర్ రాసిన వెంటనే మనల్ని ఎక్కడికి ప్రవేశపెట్టిస్తారంటే చల్లపల్లి జైలుకో లేకపోతే చర్చగూడ జైలుకో అట్లా పంపిస్తారు. అంటే బెయిల్ వచ్చేంత వరకు మనం అక్కడ ఉండాలి. తర్వాత కేసు మనం వాదన చేస్తాం. అయితే ఇక్కడ కూడా మనం గమనించదగినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క నలుగురు వ్యక్తులు అనగా దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా, వీరితో పాటు ఇశ్రాయేలీయులు అందరూ కలిసి ఎక్కడికి వచ్చారు అంటే బబులోను పట్టణానికి వచ్చారు. బబులోను పట్టణానికి వచ్చారు. బబులోను పట్టణానికి వచ్చారు. రావడమే కాకుండా ఈ యొక్క బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా విలువైన సామాగ్రిని, బంగారాన్ని, వెండిని, సమస్తాన్ని కూడా ఆయన మరి ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఆ పట్టణాన్ని ఖాళీ చేశాడు. ప్రజలతో పాటు, బంగారాలతో పాటు, వజ్రాలు, వైడూర్యాలతో పాటు అన్ని ఆ పట్టణం అంతా ఇశ్రాయేలు, యెరూషలేము అంతా ఖాళీ చేసి బబులోనుకు తీసుకొచ్చుకున్నారు. వీళ్ళంతా చెరకు వచ్చారు. సుఖపడటానికి రాలే. మనం పల్లెటూరు నుండి హైదరాబాద్ వచ్చి కొంచెం కష్టం చేసుకుని డబ్బు సంపాదించుకోవడానికి మనం వచ్చినట్లుగా మరి ఈ ఇశ్రాయేలీయులు యెరూషలేము నుండి బబులోను పట్టణానికి ఆ విధంగా రాలేదు. వారు ఏ విధంగా వచ్చారంటే బానిసత్వం వచ్చారు. బానిసత్వం అంటే జీతం లేదు, భోజనం ఉంది, ఇష్టానుసారమైన పని చేయాలి, కావాల్సింది ఇస్తారు, తినడానికి ఇస్తారు, తిండిని ఇస్తారు, త్రాగడానికి నీళ్ళు ఇస్తారు, కొంచెం వస్తువులు కనిపిస్తారు, కానీ పని విస్తారంగా చేయాలి. ఆ బబులోను డెవలప్మెంట్ కొరకు వీరు బాగా పని చేయాలి. కనుక ఈ ప్రజలందరినీ బానిసలుగా తెచ్చుకున్నారు. బానిసలుగా బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేములో ఉన్న వారందరినీ ఇశ్రాయేలును తెచ్చుకున్నారు. ప్రియ దేవుని ప్రజలారా, ఇశ్రాయేలును తెచ్చుకున్నారు. అంత మాత్రమే కాకుండా వీరిని ఎన్ని సంవత్సరాలు ఇక్కడ చెరలో ఉంచాలనుకున్నాడు దేవుడు అంటే దాదాపుగా 70 సంవత్సరాలండి. 70 సంవత్సరాలు చెరలో ఉంచాలనుకున్నాడు. అంటే బబులోను ఆధీనంలోనే మీరు ఉండాలి. ఎక్కువ మాట్లాడేది లేదు, ఏం చేసేది లేదు. ఆ దేశ సాంప్రదాయం ఏమైతే ఉందో ఆ దేశ సాంప్రదాయ ప్రకారమే మీరు బ్రతకాలి. అట్లా చేశాడు దేవుడు. ఎందుకు చేశాడు? ఇశ్రాయేలు అంటే దేవునికి ఇష్టం లేదా? దేవునికి ఇష్టమే. దేవునికి ప్రియమైన జనాంగమే. దేవుడు ఎన్నుకున్న ప్రజలే. వారు మొదట ఐగుప్తులో బానిసలుగా ఉంటే వారిని విడిపించుకొని రావడానికి దేవుడు మోషే నాయకుడిని ఏర్పాటు చేసి వారిని ఆ 10 తెగులు ఆ పట్టణంలోనికి ప్రవేశింపచేసి వారిని భయపెట్టి ఆ ఫరోరాజును భయపెట్టి ఆ ప్రజలను తీసుకొచ్చి యెరూషలేములో పెట్టాడు. పాలు తేనెలు ప్రవహించు దేశం. దేవునికి వ్యతిరేకత చూపించాడు.
దేవునికి కృతజ్ఞత చెల్లించింది. కనుక దేవుడు వీరిని బానిసలుగా చేయాలనుకున్నాడు. పంపించేశాడు బబులోనికి. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజల, వచ్చిన వారిలో ఈ నలుగురు చాలా ప్రముఖులు. ఈ యవనస్తులు దానియేలు కానీ, అనన్య కానీ, మిషాయేలు కానీ, అచ్చర్య కానీ, ఈ పేర్లు వారి భాషకు చెందినటువంటివి, వారి సాంప్రదాయ ప్రకారం చెందినటువంటి పేర్లు. అయితే ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో, ఇక్కడికి బబులోనికి వచ్చాక ఏం జరిగిందంటే, ఈ నలుగురిని స్పెసిఫిక్గా నెబుకద్నెజర్ రాజు ఏర్పాటు చేసుకున్నాడు. రాజ్యపాలనలో వీరి సేవ అందుకోవాలి అని అనుకున్నాడు. ఎందుకంటే ఈ నలుగురు చాలా విద్యా ప్రావీణ్యత కలిగినటువంటి వారు, మంచి ఎడ్యుకేషన్ చేశారు, మంచి జ్ఞానం కలిగినటువంటి వారు, మంచి తెలివి కలిగినటువంటి వారు. కనుక వీరిని ఆలోచన చేసి ఈ నలుగురిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని తన చేతి క్రింద ఉన్నటువంటి మంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే అశ్వనేసు. 3వ వచనంలో మనం చూస్తాం, అశ్వనేసు అనే మంత్రి ఉన్నాడు. ఆ మంత్రిని పిలిచి ఈ నలుగురిని ఆయనకు అప్పగించాడు. ఆ మంత్రిని పిలిచి ఈ నలుగురిని అప్పగించాడు. అయ్యా, 3 సంవత్సరాల దాకా, ఏంటంటే 3 సంవత్సరాల దాకా ఈ నలుగురికి నేను ఏ భోజనం అయితే చేస్తానో ఆ భోజనమే వారికి పెట్టాలి అన్న. నేను ఏ ద్రాక్షరసం అయితే త్రాగుతానో అది మాత్రమే వారికి ఇవ్వాలి అన్నా. ఏమంటే రాజుగారు చెప్తున్నటువంటి మాట, అశ్వేరసు అనేటువంటి ఈ మంత్రిని పిలిచి ఆ మంత్రితో చెప్తున్నాడు, అయ్యా మరి నేను ఏ భోజనం చేస్తున్నాను అంటే, రాజులు ఏ భోజనం చేస్తారండి? పనికి మారిన పప్పుచారులు అమ్మో ఇవ్వ తింటారా? వాళ్ళకు ఏ కొరత ఉండదండి. పరిపూర్ణమైన భోజనం, చక్కటి భోజనం, బలమైన ఆహారాన్ని వారు తింటారు. కనుక ఆ బలమైనటువంటి ఆహారాన్ని రాజుగారు ఏమంటున్నారంటే, ఈ నలుగురికి, ఇశ్రాయేలీలో నుండి వచ్చినటువంటి నలుగురికి ఆ బలమైన ఆహారం పెట్టాలని రాజుగారు ఆజ్ఞాపించారు. కనుక ఈ రోజున ఆ నలుగురికి ఆ బలమైన ఆహారం పెట్టాలి, మరలా ద్రాక్షరసం కూడా వారికి అందచేయాలి. ప్రతిరోజు ద్రాక్షరసము, మరి బలమైనటువంటి ఆహారం, రాజుగారు తినే ఆహారము, రాజుగారు త్రాగే ద్రాక్షరసము వారికి పెట్టాలి అన్నారు. ఇదే చోట మనం ఉన్నామనుకోండి, మనల్ని ముఖ్యమంత్రి గారు లేకపోతే ప్రధానమంత్రి గారు పిలిచి మనల్ని కూడా ఒక 3 సంవత్సరాలు అక్కడి తన దగ్గర పెట్టుకొని, నేను తినే ఆహారము వారికి రోజు పెట్టాలి, నేను తాగేది ఏదైతే ఉందో బలమైనటువంటి ద్రాక్షరసము అది వారికి పెట్టాలంటే మనం వదులుతామండి? వదలాలి. బాగా మంచి ఆఫర్ వచ్చింది, ఎట్లా వదలాలి? చక్కగా ఉండాలి, చక్కగా తినాలి, చక్కగా త్రాగాలి, ఫుల్ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటా. కానీ దాని ఈ అశ్వేరసు అనే మంత్రి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా రాజుగారు చెప్పిన మాట వాస్తవమే. రాజుగారు మాకు భోజనం పెట్టనున్నాడు, మేము చాలా సంతోషిస్తున్నాం. రాజుగారు తినే భోజనం మాకు ఇవ్వమన్నాడు, చాలా సంతోషిస్తున్నాం. రాజుగారు తాగే ద్రాక్షరసము మాకు ఇవ్వమన్నాడు, చాలా సంతోషిస్తున్నాం. కానీ అది మాకు వద్దు. ఆ అశ్వనేసు అనే ఈ మంత్రి అదేదైనా రాజు తినే ఆహారం నీకు ఇస్తే, రాజు త్రాగే ద్రాక్షరసం నీకు ఇస్తే వద్దంటారేంటి? మీరు పిచ్చి వాళ్ళ అన్నాడు. లేదు దానియేలు చెబుతున్నాడు, లేదు మాకు ఆ భోజనం వద్దు, ఆ ద్రాక్షరసము వద్దు. ఎందుకు వద్దు అని అంటే, ఇది తీసుకున్న నెబుకద్నెజరు రాజు ఎవరికి సమీపంగా ఉన్నాడు అని ప్రశ్నించారు. వారే ఆలోచన చేసుకున్నారు. దానియేలు అంటేనే అర్థం ఏంటంటే, దేవుడు నా న్యాయమూర్తి అని అర్థం. ప్రియుల,
దానియేలు అనంటే దేవుడు నా న్యాయమూర్తి, అంటే ఈయన ఈ దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక జడ్జి లాంటి వాడు అన్నమాట. దానియేలు అనంటే చాలా ప్రశస్తమైన పేరండి. కనుక ఈయన చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, అయ్యా మాకు ఆ భోజనం వద్దు, ఆ ద్రాక్షరసం వద్దు, మేము ఖాళీ నీరు త్రాగుతాము, మామూలు భోజనం చేస్తాము, మామూలు భోజనమే చేస్తాము, మేము మామూలు నీళ్ళు త్రాగుతాము, మాకు ఆ ద్రాక్షరసం వద్దు, రాజుగారి భోజనం అంతకంటే మాకు వద్దు అన్నాడు. అప్పుడు ఈ అశ్వనేసు మంత్రి ఏమన్నాడంటే, అయ్యా రాజుగారు చెప్పింది నేను చేయాలి, మీరు చేయాలి. రాజుగారు ఏదైతే చెప్పాడో అది మీరు చేయాలి, నేను చేయాలి. ఒకవేళ మీరు కానీ నేను కానీ చేయకపోతే మనకు ప్రాణహాని ఉంటుంది అని చెప్పాడు. ప్రాణహాని ఉంటుంది అని చెప్పాడు. దానియేలు గారు ఏమన్నారంటే, లేదండి అశ్వనేసు గారు, మేము ఆహారం తింటే బలంగా కనపడతామేమో, కానీ మరి పరిస్థితి ఏంటంటే దేవునికి దూరం అయిపోతాము, దేవునికి దూరం ఉండటం మాకు ఇష్టం లేదు, కనుక మేము దేవునికి సమీపంగా ఉండాలి అని అనుకున్నాం. ఆ తర్వాత రాజులను చూసినప్పుడు మా శరీరాలు పక్క చిక్కి మేము కనబడతామేమో అని అనుకుంటున్నామేమో కదా, అందుకనే శాంపుల్గా ఒక 10 రోజులు మాకు టైం ఇవ్వు అన్నాడు. మాకు ఒక 10 రోజులు టైం, మేము మామూలు భోజనమే చేస్తాం, మామూలు నీళ్ళే త్రాగుతాం, ఈ మామూలు నీళ్లు త్రాగి మామూలు భోజనం చేసి మా శరీరంలో కొంత స్టిఫ్నెస్ అనేది వస్తుందా రాదా అనేది నీవు మాత్రమే చూసి, రాదు అనంటే రాలేదు అనంటే మేము పక్కచిపోయాము అనంటే రాజుగారు ఇచ్చే భోజనం తప్పకుండా మేము స్వీకరిస్తాం, వారు ఇచ్చే ద్రాక్షరసాన్ని స్వీకరిస్తాము. అశ్వనేసు మంత్రి మనుషులని 10 రోజులు టైం ఇచ్చాడు. 10 రోజులు టైం ఇచ్చాడు. ఆ 10 రోజుల్లో వాళ్ళు ఏం చేశారంటే, నీళ్లు త్రాగారు, మామూలు ఆహారాన్ని వారు తీసుకున్నారు. మామూలు ఆహారాన్ని వారు తీసుకున్న తర్వాత ఆ 10 రోజుల తర్వాత ఈ అశ్వనేసు మంత్రి దగ్గరికి ఈ దానియేలు వీళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలు తలతలు మెరుస్తున్నాయి, శాకాహారం తిన్నారు, నీళ్లు త్రాగారు, చాలా బలంగా కనబడుతున్నారు. ఈ మంత్రికి, అశ్వనేసు మంత్రి అని అంతకంటే ముందు మరి ఉన్నదానికంటే ఎక్కువగా అందంగా, బలంగా, జ్ఞానంగా మీరు కనబడుతున్నారే అని చెప్పి అశ్వనేసు ఈ మంత్రి ఆశ్చర్యపోయి, సరే మీరు అనుకున్నదే ప్రొసీడ్ అవ్వండి అన్నాడు. మీరు అనుకున్నదే ప్రొసీడ్ అవ్వండి అన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుడు, ఉన్నవాడు అన్నవాడు అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మన పాపముల కొరకై కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన మరణించి మరి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మొత్తం చేయగా నిలిచిన దేవుడు, నమ్మిన ప్రజలుగా, నమ్మిన విశ్వాసులుగా, నమ్మిన సేవకులుగా ఆయన నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఆయన నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు. లోకం ఇచ్చేదే నీకు గొప్పది అని అనుకుంటే దేవుడు ఇచ్చేది అంతకంటే గొప్పది అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రాజులు ఇచ్చేదే నీకు గొప్పది అని అనుకుంటే, రాజులు ఇచ్చే ద్రాక్షరసమే, రాజులు ఇచ్చే ఆహారమే గొప్పది అని అనుకుంటే, దేవుడు ఇచ్చేది ఇంకా అంతకంటే గొప్పది అనే విషయాన్ని ఇక్కడ దానియేలు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. రాజులు వేసే సింహాసనాలే నీకు గొప్పది అని అనుకుంటే, దేవుడు వేసే సింహాసనం అంతకంటే గొప్పది అనే విషయాన్ని దేవుడు దానియేలు ద్వారా ఈరోజు నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. మన దేవుడు స్తుతుల మీద సింహాసనాసీనుడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన రాజ్యాలను కదిలించే దేవుడు, సముద్రాలలో భూకంపాలను కలుగజేసే దేవుడు, ఆయన చలించిపోయే దేవుడు. ప్రియులారా, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు, మనకు జవాబులు ఇచ్చే దేవుడు. దానియేలు నమ్మిన దేవుడు అదే విశ్వాసంతో, అదే ఆరాధనతో, అదే ఎంత శ్రమైనా, ఎంత బాధైనా, ఎంత బలహీనతైనా, ఏది ఏమైనా సరే దేవుని వదలకుండా ఆయన ప్రేమించాడు, ఆరాధించాడు, కనపరిచాడు. ఆశ్చర్యచకితుడుగా లోకానికి కనపడ్డాడు. నెబుకద్నెజరు
రాజును కనపడ్డాడు. దేవుడు ఎలా న్యాయమూర్తి అన్నాడు. ఆయన పేరుకు తగ్గట్టుగా ప్రజలలో నివసించగలిగాడు. ఆయన యవ్వనంలో కూడా ఏ పాపము చేయకుండా దేవుడే నాకు తోడుగా ఉన్నాడు అని నిరూపించాడు. ప్రియులారా, దేవుడే తోడుగా ఉన్నాడు అని నిరూపించాడు. ఈరోజున లోకం ఇచ్చేదాని కొరకు మనం పరుగులు తీస్తున్నాం. ఎవరైనా స్నేహితులు వచ్చి కొంచెం ద్రాక్షరసం త్రాగుదాం రా అని అంటే అబ్బా ఆఫర్ వచ్చేసింది వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతున్నా. చుట్టాలు వస్తే త్రాగకూడదు తినకూడదు ఇంటిలోకి వచ్చేస్తుంది. స్నేహితులు వస్తే అన్ని వచ్చేస్తూ ఉన్నాయి. మన బంధువులు వచ్చినా అన్ని వచ్చేస్తుంది. అంటే లోకం ఇచ్చేటివన్నీ తెస్తున్నాం. కానీ రాజులకు రాజైన దేవాది దేవుడు ఇచ్చేది నీ ఇంటిలోనికి వస్తే, నీ ముఖము యొక్కకు వస్తే, నీ హృదయంలోనికి వస్తే వాటిని త్రోసివేస్తూ ఉన్నావు ప్రియ, వాటిని త్రోసివేస్తూ ఉన్నావు. దానియేలు త్రోసివేయటానికి ఇష్టపడలే. అంటే దేవుని వాక్యాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఆలోచనను ఎప్పుడు కూడా త్రోసివేయటానికి ఇష్టపడలే. లోక సంబంధమైన అధికారము కానీ, లోక సంబంధమైన ఘనత కానీ, లోక సంబంధమైనది ఏది కూడా ఆయన ఆస్వాదించడానికి ఇష్టపడాలి. డానియేల్ అంటే చాలా ప్రియమైనటువంటి వ్యక్తి, దేవునికి చాలా ప్రియమైనటువంటి వ్యక్తి. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజల ఈ సమయంలో మరి ఈ యొక్క నలుగురు దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా అను వీరు నలుగురు మరి రాజు గారు ప్రవేశపెట్టినటువంటి ఆ పద్ధతిని విడిచిపెట్టారు. తర్వాత వీరు బహు గొప్పవారయ్యారు. తర్వాత ఈ అశ్వనేశ్వరుడు ఏం చేశాడంటే వారిని రాజుగారి యొద్దకు తీసుకొచ్చాడు. రాజుగారి యొద్దకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే వారి పేర్లు మార్చేశారు. ఇక్కడ మనం చూస్తే ఏదో వచ్చిన చూసారా? ఇక్కడ మనం గమనించినట్లయితే రాజు ఎందుకు తెచ్చినప్పుడు రాజు ఏం చేశాడంటే వారి పేర్లను మార్చాడు. అంటే వారి దేశ సాంప్రదాయంగా నామకరణం చేశాడు ఆ నలుగురికి. వీళ్ళ పేర్లు ఎక్కడివి అంటే వీళ్ళ తాతలు ముత్తాతలు పెట్టుకున్నటువంటి పేర్లు ప్రియుల. ఈ పైన ఉన్నటువంటి పేర్లు మరి మనం చూసాం కదా, దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా అనే పేర్లు వీరి తండ్రులు పెట్టినటువంటి పేర్లు. అయితే ఎప్పుడైతే వీరు బబులోనుకు వచ్చారో అప్పుడు పేర్లు మార్చేశాడు రాజు గారు. పేర్లు మార్చేశాడు, వారి భాషలు మార్చేశాడు, వారికి భాషలు నేర్పించాడు, అన్నీ చేశాడు. అయితే ఆ పేర్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. చదవండి. దానియేలునకు ఏమని పెట్టాడంటే బెల్తెషాజరు అనియో, అనన్యాకు షద్రక్ అనియో, మిషాయేలుకు మెషాక్ అనియో, అజర్యాకు అబేద్నగో అనియో పేర్లు పెట్టాడు. పేర్లు మార్చేశాడు. తన దేశానికి వచ్చిన తర్వాత తన దేశ సాంప్రదాయాన్ని పాటించాలి. తన దేశంలో ఉన్న లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడాలి. తన దేశంలో ఉన్నటువంటి ఆ విధానాలు మాత్రమే వారి ఉపయోగంలోకి తేవాలి. కనుక నెబుకద్నెజరు రాజు ప్రవేశపెట్టినటువంటి పద్ధతుల్లో తినకూడనిది, త్రాగకూడనిది దానియేలు మాకొద్దు అన్నాడు. ఎందుకంటే మేము అది తింటే దేవుణ్ణి మర్చిపోతాం, దేవుణ్ణి ఆరాధించలేము, దేవుని ఘనపరచలేము అనుకున్నాను.
కనుక ఈ సమయంలో ఇక్కడ మనం చూస్తే ఇలా 8వ వచనంలో కూడా చూస్తే రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి అంటున్నాను. దానియేలు ఉద్దేశించి అంటే రాజు భోజనం, రాజు ద్రాక్షరసం ఇవి తీసుకుంటే నా జీవితం పాడైపోతుంది, నేను మరణించిన వాడిగా జీవిస్తాను అంటున్నాడు. నేను మరణించిన వాడిగా జీవిస్తాను అంటున్నాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ ఏమంటున్నాడంటే ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. మరణము అన్నాడు. అంటే మరణము అనంటే ఏంటి? మరణము అనంటే ఒక వ్యక్తి మరణించాడు అనంటే ఆ వ్యక్తి తన తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, తన తోబుట్టువులకు దూరం అయిపోయాడు, తన బంధువర్గానికి దూరం అయిపోయాడు, తన స్నేహితులకు దూరం అయిపోయాడు, లోకమంతటికి దూరం అయిపోయాడు. ఎందుకు? మరణించాడు కాబట్టి. మరణించాడు కాబట్టి తన కుటుంబానికి, తన తల్లిదండ్రులకు, తన తోబుట్టువులకు, తన స్నేహితులకు, బంధువర్గానికి చెప్పాలంటే లోకానికి దూరం అయిపోయాడు. ఎందుకు? మరణించాడు కాబట్టి. ఈరోజు అదే విధంగా లోకంలో మరణించిన వ్యక్తి ఎలాగైతే అందరికీ దూరం అవుతున్నాడో, దేవునిలో పాపము చేసి మరణించిన వ్యక్తి ఎవరికి దూరం అవుతున్నాడు అనంటే దేవునికి దూరం అవుతున్నాడు, సంఘానికి దూరం అవుతున్నాడు, కాపరికి దూరం అవుతున్నాడు, తోటి సేవకులకు, పరిశుద్ధులకు దూరం అవుతున్నాడు, పరలోక రాజ్యానికి దూరం అవుతున్నాడు, పాతాళానికి దగ్గర అవుతున్నాడు. అందుకని దానియేలు ఆలోచన చేసి ఆయన ఏమంటున్నాడంటే రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనెను అంటున్నాడు. వేడుకొనెను. జాగ్రత్త. మనం తినే ఆహారంలో, త్రాగే వాటిలో దేవునికి అయిష్టమైనటువంటివి, దేవుడు వద్దన్నవి మనం తింటే ప్రమాదంలో పడిపోతాం. ఏదేను వనంలో ఆదాము దేవుడు చెప్పాడు కదా, వద్దమ్మా వద్దయ్యా ఆదాము అవ్వ అని చెప్పాడు. వినకుండా తిన్నారు, పాపంలో పడిపోయారు, శాపంలోనికి వెళ్ళిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. అది మరణము ప్రియ, అది మరణము. కనుక దేవుని నుండి నిన్ను దూరం చేసేది ఏ వస్తువైనా సరే, ఏ అధికారమైనా సరే, అది ఎలాంటిదైనా సరే, దాని జోలికి నీవు వెళ్ళకూడదు అని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఈరోజు ఉన్నవాడు అన్నవాడునైన దేవాది దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఒక మరణించినటువంటి వ్యక్తి తన తోబుట్టువులకు, తన తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, తన తోబుట్టువులకు, తన కుటుంబానికి, బంధువర్గానికి, స్నేహితులకు, సమాజానికి ఎలా దూరమైపోతున్నాడో అదే రీతిగా ఈ రోజున ఆత్మలో మరణిస్తే దేవుని సముఖంలోని పాపాన్ని విడిచిపెట్టకుండా, దేవుని సముఖంలో నేను లేకుండా దేవునికి దూరంగా నివసిస్తే, దేవునికి ఇష్టం లేని వాటిని నువ్వు స్వీకరించి దేవుని సముఖంలో అపవిత్రంగా నీవు ఉంటే, పాపము నీలో ఉంటే, నువ్వు మరణించిన వాడిని. దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు, సంఘానికి దూరంగా వెళ్ళిపోతున్నావు, కాపరికి దూరంగా వెళ్ళిపోతున్నావు, విశ్వాసులకి దూరంగా వెళ్ళిపోతున్నావు, పరిశుద్ధులకి దూరంగా వెళ్ళిపోతున్నావు. నీవు మాత్రమే కాదు, నీ కష్టార్జితం కూడా దూరంగా వెళ్ళిపోతావు. ఈరోజు చాలా మంది దేవుని మందిరానికి రాకపోవడానికి గల కారణాలు ఇవి. దేవుడిచ్చేది వద్దంటున్నారు, లోకం ఇచ్చేది కావాలంటున్నారు. దేవుడిచ్చేది వద్దంటున్నారు, లోకం ఇచ్చేది కావాలి అంటున్నారు. దానిలో ఏమంటున్నాడంటే నాకు లోకం ఇచ్చేది వద్దు, రాజు ఇచ్చేది వద్దు, రాజు ఇచ్చేది కావాలి.
పరలోకం నుండి కావాలి అంటున్నా, పరిశుద్ధుల నుండి కావాలి అంటున్నా. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజల, ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఆయన ఉచితమైన కృపలో నిన్ను కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఆయన అనేకమైన మేలులను ఆయన చేస్తూ వచ్చాడు, ఆయన అద్భుతాలను చేస్తూ వచ్చాడు. కనుక అట్టి దేవుణ్ణి మనం విడవలిచి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా మన ఉద్దేశాలు నెరవేర్చుకున్న ప్రయత్నంలో మనం ఉంటే దేవునికి దూరం కావాల్సి వస్తుంది. దేవుని రాజ్యానికి దూరమైపోతామేమో, పరిశుద్ధులకు దూరమైపోతామేమో, సంఘ కాపరులకు దూరమైపోతామేమో, సంఘానికి దూరమైపోతామేమో. అవసరం లేని దాని కొరకు నీవు ఆశ్రయించి నీ జీవితాన్ని నష్టం చేసుకునే దానికంటే అవసరం ఉన్నది రాజులకు రాజైనటువంటి ప్రభు ఇచ్చేటువంటిది. దానిని నీవు శ్రద్ధగా తీసుకోవడానికి ఇష్టపడాలి. పాపము నిన్ను వెంబడిస్తుంది, పాపము నీ కుటుంబాన్ని వెంబడిస్తుంది, పాపము నీ 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 పరిస్థితుల ప్రభావాలన్నిటిలోకి నిన్ను తీసుకెళ్ళి అందులో పెట్టేస్తుంది. ఆ ప్రభావం అంతా నీ మీద కుమరించి ఆ ప్రభావంలో నిన్ను ముంచేటట్టుగా చేస్తుంది. నీవు పాపము చేసేటట్టుగా చేస్తుంది, నీవు పాపము మాటలు మాట్లాడేటట్టుగా చేస్తుంది. ఆ ప్రభావము నిన్ను పూర్తిగా నష్టములోనికి తీసుకుని వెళ్తుంది, ఆత్మీయంగా చంపివేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. ఈ కష్టకరమైన రోజుల్లో, ఈ భయంకరమైన రోజుల్లో, వేదనకరమైన రోజుల్లో, చీకటి దినములలో మనం ఉంటున్నాం. దేవుడిచ్చేది కాదనకండి, దేవుడిచ్చే వాక్యాన్ని తీసుకోండి, దేవుడిచ్చే ప్రతిదీ కూడా తీసుకొని దేవునికి విధేయులు కండి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. నీవు నా దేవుడు అని చెప్పండి. కష్టాల్లో మాత్రమే నీవు నా దేవుడు అని చెప్పకండి. సుఖాల్లో, సంతోషంలో, ఆరోగ్యంలో, ఆయుష్ ఉన్నప్పుడు నీవే నా దేవుడు అని చెప్పండి. ఆయుష్ పోయిన తర్వాత, ఆరోగ్యం పోయిన తర్వాత, అన్ని పోయిన తర్వాత, లాస్ అయిపోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత, సంతానం పోయిన తర్వాత, దేవుడా నీవే నా దేవుడు, నాకెవరు లేరు అని చెప్పకండి, అని చెప్పకండి. ఇప్పుడే చెప్పండి, నీవే నా దేవుడు అని, నీవే నా రాజు అని చెప్పండి, నీవే నా డాక్టర్ అని చెప్పండి, నీవే నా సమాధానకర్త అని చెప్పండి, నీవే నా ఆలోచనకర్త అని చెప్పండి. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. పాపం చేయడానికి అవకాశాలు ఎన్నో నీ వద్దకు వస్తూ ఉన్నాయి. నీవు పాపం చేయడానికి అవకాశాలు ఎన్నో నీ వద్దకు వస్తూ ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు పాపాన్ని అందిపుచ్చుకొని పాపము చేసి పరదేశిగా ప్రభువును నిలవబడకు, దోషిగా ప్రభువును నిలవబడకు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన మేఘారూఢుడై ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నీవు నిర్దోషిగా నిలబడాలి, కానీ దోషిగా నిలబడటానికి వీలు లేదు సుమా. దోషిగా నిలబడటానికి వీలు లేదు. చాలా మంది ఈ లోకంలో ఎలా జీవిస్తున్నారంటే, పాపం వచ్చేసిందని కూడా దగ్గరికి చాలా రుచికరంగా కనబడుతుంది కళ్ళకు, ప్రియమైనదిగా కనబడుతుంది కళ్ళకు. వెంటనే పాపాన్ని చేతులని ఎత్తేసుకుంటారు. ఆ పాపాన్ని మోసుకొని ఎక్కడో ఒక గదిలోనికి వెళ్ళిపోతారు. ఏదో పాపము చేస్తారు, చేయకూడదని చేస్తారు, నష్టపోయేది చేస్తారు, ఆరోగ్యము కృషించేది చేస్తారు. చివరికి అంత అయిపోయిన తర్వాత దోషిగా నిలబడతారు. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 39వ అధ్యాయం 11 నుండి
23 వచనాలలో మనం చూస్తే అక్కడ యోసేపు కనబడతాడు. యోసేపు అనే యవనస్తుడు మనకు కనబడతాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తే 39వ అధ్యాయంలో అక్కడ 11 నుండి మరి ఆ 23 వచనం వరకు చివరి వరకు ఆయన అనేక విషయాలు మనకు తెలియజేస్తారు. ఇక్కడ ఈయన యోసేపు ఉన్నాడు. యోసేపు నీతిమంతుడుగా జీవిస్తున్నాడు. యోసేపు తన అన్నల చేత శోధింపబడ్డాడు. మరి ఆయన పోతీఫర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. యోసేపును కొనుక్కొని వెళ్ళాడు. యోసేపు ఇంటిలో ఉన్నాడు, పోతీఫర్ ఇంటిలో. యోసేపు తన ఇంటికి వెళ్ళినప్పటి నుండి, తన రాజ్యానికి వెళ్ళినప్పటి నుండి ఆ రాజ్యానికి కానీ ఆ ఇంటికి కానీ ప్రత్యేకమైనటువంటి బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఆయన మరి పోతీఫర్ పంటలలోనికి కాలు పెడితే విపరీతమైన పంటలు పండుతున్నాయి. పోతీఫర్ మరి రాజసింహాసనంలో ఈ యోసేపును కూర్చోబెడితే రాజ్యమంతా దద్దరిల్లిపోతా ఉంది సమాధానంతో. రాజ్యంలో ఎక్కడ కూడా గొడవలు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ ఏమీ జరగడం లేదు. అంత ఈజీగా పరిపాలన కొనసాగుతా ఉంది. యోసేపు యోసేపు రాజ్యం అంతటి కూడా యోసేపు 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 అంటూ ఉన్నారు. ఇటువంటి యోసేపు ఒక రోజున ఆయన ఒంటరిగా ఉన్నటువంటి పోతీఫర్ ఇంటిలోనికి ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన భార్య పాపము చేయడానికి ప్రోత్సహించి, యోసేపుకు పాపం చేయడానికి 100కి 100 పాలు అక్కడ సమయం ఉంది ప్రియులా. పాపం చేయడానికి, ఆ పాపము జోలికి వెళ్ళడానికి అక్కడ అవకాశాలు ఉన్నాయి. అవకాశం వచ్చింది ఆయనకు 100కి 100 పాలు పాపం చేయడానికి. ఒక పోతీఫర్ భార్యతో, అంటే ఆ రాజు ఆ పట్టణానికి ఆయన రాజుగా ఉంటున్నాడు. ఆయన భార్య మరి ఈయనను శోధించడము, అక్కడ ఎవ్వరూ లేరు ఆ పాపం చేయడానికి, అంత ఆధిక్యత కలిగి ఉన్నారు. కానీ యోసేపు ఎవరు లేకపోయినా దేవుడు ఉన్నాడు అని ఆయన నిరూపించాడు. ఎవరు లేకపోయినా దేవుడు ఉన్నాడు అని నిరూపించాడు. ఆయన దేవుడు ఉన్నాడు కనుక ఈ పాపము చేయకూడదు అని చెప్పి ఆమెకు ధైర్యం చెప్పాడు, హెచ్చరించాడు. క్రీస్తునందు ప్రియ దేవుని మంచివాడు, ఉన్నవాడు అనువాడునైన దేవుడు ఈరోజు యోసేపు ద్వారా కూడా నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆ పాపం చేయడానికి ఎంత అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేదు, దుర్వినియోగం చేశాడు. ఆమెతో డైరెక్ట్గా చెప్పాడు, అమ్మా నీ భర్త అయిన నా యజమానుడు నాకు సర్వస్వం మీద అధికారాన్ని కలుగచేశాడు. ఎక్సెప్ట్ యూ అన్నాడు. నీవు తప్ప నాకు ఇక్కడ దేనిని అన్నిటి మీద అధికారం ఇచ్చాడు అని చెప్పాడు. ప్రియ దేవుని ప్రజల, పాపాన్ని విడిచిపెట్టాడు, పాపాన్ని తరిమి కొట్టాడు. తరిమి కొట్టినందువల్ల కొంత శ్రమ వచ్చిందేమో యోసేపు, కొంత అపనింద ఆయన మీదికి త్రోసివేసింది పోతీఫర్ భార్య. అయినప్పటికీ కూడా యోసేపు భయపడలేదు. జైలుకు వెళ్ళాడు. జైల్లో ఖైదీగా నివసించడానికి ఇష్టపడ్డాడు. ఆయన పని చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుడు మరలా అక్కడ కృప చూపి జైలు అధికారితో మాట్లాడి ఆయనకు అందులోనే స్పెసిఫిక్గా ప్రత్యేకమైన జాబ్ ఇచ్చాడు. జైలు సూపరింటెండెంట్గా యోసేపును జైల్లో చేశాడు. కారణం యెహోవా అతనికి తోడై ఉండెను అని రాయబడి ఉంది. ఆదికాండము 39వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే చదవం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి
యోసేపును అక్కడ కూడా ఆశీర్వదించాడు. యోసేపును అక్కడ కూడా ఆశీర్వదించాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని రచన, ఈ మధ్యాహ్న కాలం సమయంలో ఉన్నవాడు అనువాడునైనా, మన రాజులకు రాజునైనా, ప్రభువులకు ప్రభువునైనా, రాజోతి రాజోతి రాజు, మహోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. లోకం ఇచ్చేదే నీకు కావాలా? దేవుడు ఇచ్చేది నీకు అక్కర్లేదా? నీ జీవితంలో ఆయన కృప అవసరం లేదా? బలహీన పరిస్థితుల్లోనే ఆయన నీకు స్వస్థత ఇవ్వాలని కోరుకుంటున్నావా? ప్రియ దేవుని ప్రజల, ఈ మధ్యాహ్న కాలం సమయంలో దేవుడు శద్రక్ మేషక్ అబేద్నెగోలను, దానియేలును ఎలాగో దేవుడు దీవించాడు, అదే రీతిగా మరి మన జీవితాలను దీవించడానికి మనము వారిలాగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనము చూస్తున్నాం కదా, మరి వారి పేర్లను మార్చేసి వారికి వారి దేశం యొక్క విద్యను నేర్పించి వారి దేశంలో ఆహార రుచులు అలవాటు చేసి చేస్తామని ఎన్నో ప్రయత్నం చేశారు. అన్నీ నేర్చుకున్నారు, కానీ రాజుగారి భోజనము, రాజుగారు త్రాగే ద్రాక్షరసము ఇది మాత్రము వద్దన్నారు. కనుక బబులోను పట్టణంలో దానియేలు ఆశీర్వదించబడ్డాడు. దానియేలు బబులోను పట్టణంలో ఆశీర్వదించబడినట్లుగా ఈరోజు నీవు ఉన్న ప్రాంతంలో నీవు ఆశీర్వదింపబడాలి అంటే దానియేలు తీసుకున్న నిర్ణయమే నీకు శిరోధార్యం. దానియేలు చేసిన వాగ్దానమే నీకు శిరోధార్యం. తర్వాత యోసేపు ఆయన ఐగుప్తులో ఆయన బలపడ్డాడు. మరి అక్కడ ఆ యొక్క పట్టణము ఆయన ద్వారా ఆశీర్వదింపబడింది. ఐగుప్తులో బహుగా హెచ్చింపబడ్డాడు అని కారణం ఏంటి అంటే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. పాపాన్ని ఎప్పుడు చూసినా దూరం చేయటమే ప్రారంభించాడు యోసేపు. పాపాన్ని ఎప్పుడు చూసినా దూరం చేస్తున్నాడు యోసేపు. ఎన్ని శ్రమలైనా పర్వాలేదు, ఆయన అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు, కానీ పాపాన్ని మాత్రము ఆయన చక్కపరచు, పాపాన్ని మాత్రం చేయడానికి ఇష్టపడుతుంది. నిందలు ఎప్పుడు వస్తాయి అని అంటే పాపాన్ని మనకు కాదు అని అన్నప్పుడే నిందలు వస్తాయి. పాపాన్ని మనం స్వీకరించినప్పుడు మన మీదకి నిందలు రావు. పోతీఫర్ భార్య ఆమె వేసిన ఆ పాపము విత్తనము యోసేపు కాదన్నాడు కాబట్టి యోసేపు మీదకి నింద వెళ్ళింది. చెరసాలకు పంపించేసి చేతిలో వస్త్రాన్ని తీసుకుంది ఆధారానికి. సాధారణ కూడా బాగా తెలియవుతుంది. చేతిలోకి వస్త్రాన్ని తీసుకుంది, ఆ వస్త్రము చూపించింది, అతని మీద నిందలేసింది. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయమందు మనం చూస్తూ ఉన్న ఈ వాక్య భాగంలో దానియేలులాగా ఉండటానికి మనం సిద్ధపడదాం. 70 ఏళ్ళు చెరకు వచ్చిన ఇశ్రాయేలు జీవితంలో దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్య ఈ నలుగురు చాలా ప్రాముఖ్యమైన వారు. ఈ నలుగురితోనే బబులోను రాజు యొక్క పరిస్థితులను దేవుడు మార్చివేశాడు. బబులోను పట్టణం యొక్క పరిస్థితులను దేవుడు మార్చివేశాడు. మీరు ముందు చదువుతూ ఉంటే అనేకమైన అద్భుతాలు దేవుడు అక్కడ చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు ప్రభు సన్నిధిలో మన శిరములు వచ్చి హృదయం తెరిచి ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నీ ప్రేమ చేత ప్రభువా తండ్రి, గడిచిన
పరిస్థితులన్నిటిలో మీరు తోడుగా ఉండి నన్ను కాపాడిన దేవుడుగా, మమ్మల్ని కాపాడిన తండ్రిగా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ సమయంలో ప్రభా నాయన నీ ప్రియ బిడ్డలు తండ్రి వారి కుటుంబాల్లో మీరు చేసిన మేలుల కొరకై, తండ్రి వారి జీవితంలో మీరు చేసిన మేలుల కొరకై, ఇచ్చిన ఆశీర్వాదాల కొరకై, ఆరోగ్యాల కొరకై ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన వారి కృతజ్ఞతలుగా నాయన వారి దశమ భావాలు వారి అర్పించిన మరి కానుకలన్నింటినీ మీరు అంగీకరించి వారిని సమృద్ధిగా దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మా సంఘాన్ని మా సంఘ సభ్యులందరినీ ఆశీర్వదించి దీవించమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ మనం లేచి నిలబడదాం. ఆశీర్వాదం తీసుకుందాం. తదుపరి ప్రార్థన ఆశీర్వాద గీతంతో సెలవు తీసుకుందాం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి కాపుదల చేకూర్చిన మీ ప్రియబిడ్డలందరికీ, వారి కుటుంబాలకు, సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ నీవు వచ్చు పర్యంతం వరకు సదా తోడయుండును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఎందుకంటే